యపురాన్ని పరిపాలించే ధర్మనందన మహారాజుగారి మంత్రివర్గంలో సుమంతుడు అనే మంత్రి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. మహారాజుగారికి చక్కటి సలహాలు ఇచ్చేవాడు. మహారాజుగారికి అతనంటే అభిమానం. ఇది చూసి ఓర్వలేకపోయారు. మిగతా మంత్రులు ఎలాగైనా సుమంతుడిని మంత్రివర్గం నుండి తప్పించాలని ఒక పథకం పన్నారు. అందరూ కలిసి మహారాణిగారి తమ్ముడి దగ్గరికి వెళ్లి, నీ అంత తెలివైన వాడిని మహారాజుగారు తన మంత్రివర్గంలో పెట్టుకోకపోవడం మాకు చాలా బాధగా ఉంది. సుమంతుడికన్నా నువ్వు ఎందులో తక్కువ? అసలు నువ్వే సుమంతుడికన్నా చాలా తెలివైన వాడివి. అతని బదులు నువ్వే మంత్రిగా ఉండాలని మా అందరి కోరిక అని చెప్పారు. దీంతో మహారాణిగారి దగ్గరికి వెళ్లి తనను అతడు సుమంతుడి స్థానంలో మంత్రిని చేయమని కోరాడు. మహారాణి ఈ విషయాన్ని మహారాజుతో చెప్పింది. దానికి మహారాజు అంగీకరించలేదు. ఏ తప్పు లేకుండా సుమంతుడిని తొలగించలేనన్నాడు. అప్పుడు మహారాణి, అయితే నేనొక ఉపాయం చెబుతాను వినండి. మీరు రేపు ఉద్యానవనంలో నాపై కోపంగా ఉన్నట్టు నటించండి. సుమంతుడితో నన్ను మీ దగ్గరికి పిలుచుకు రమ్మని చెప్పండి. నేను రాకపోతే అతన్ని మంత్రి పదవి నుండి తొలగిస్తానని చెప్పండి. అతను ఎంత పిలిచినా నేను రాను. దీంతో అతనిని తొలగించి మా తమ్ముడిని అతని స్థానంలో నియమించవచ్చు అని ఒక కుటిల పథకం పన్నింది మహారాణి. మహారాజుకు ఇది నచ్చకపోయినా మహారాణి మాటను కాదనలేకపోయాడు. మరుసటి సాయంత్రం మహారాణి చెప్పినట్లే చేస్తూ వెళ్లి మహారాణిని పిలుచుకురా. ఆమెతో నాకు క్షమాపణ చెప్పించు. లేకపోతే నిన్ను మంత్రి పదవి నుండి తొలగిస్తాను అని కోపంగా చెప్పాడు మహారాజు. ఒక నమ్మకస్తుడి ద్వారా సుమంతుడికి మహారాణి పథకం తెలిసిపోయింది. సుమంతుడు మహారాణి దగ్గరికి వెళ్లి మహారాజుగారు పిలుచుకురమ్మన్నారని చెప్పకుండా కుశల ప్రశ్నలు అడగసాగాడు. కాసేపటికి ఆ నమ్మకస్తుడు వచ్చి సుమంతుడి చెవిలో ఏదో చెబుతున్నట్టు నటించాడు. సుమంతుడు ఆశ్చర్యం నటిస్తూ, అయ్యో, అలాగా? మహారాణిగారు దుర్మార్గపు పనులు చేయమన్నారని మహారాజుగారికి కోపం వచ్చిందా? దీంతో అతను వేరే పెళ్లి చేసుకుని కొత్త రాణిని తెస్తానన్నారా అని అన్నాడు. తన పథకం బెడిసికొట్టి తనకే ఆపద వచ్చిందని మహారాణి భయపడింది. పరుగున మహారాజుగారి దగ్గరికి వెళ్లి అతని కాళ్లమీద పడి క్షమించమని వేడుకుంది. మీరు చెప్పినట్లే చేశాను మహారాజా అని అంటూ సుమంతుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. సుమంతుడు నీతో ఏం చెప్పాడు అని మహారాజుగారు అడుగగా మహారాణిగారు జరిగినదంతా వివరించారు. సుమంతుడి తెలివికి మహారాజుగారు మనసులోనే అభినందించారు.